ఉన్నది వానకాలం లాగా లేదు, కుక్కల కాలం లాగా నడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ భాష వాడుతున్నానంటే వానకాలం వచ్చిన తర్వాత చాలామంది కుక్కలకు యాంటీ ర్యాబిట్స్ అది వేస్తాడు, వ్యాక్సిన్ వేస్తారు. కానీ ఎందుకో ఈ తెలంగాణలో ఇప్పుడు పాలిస్తున్నటువంటి పాలనలో పాపం పాలకపక్షం ఉన్నటువంటి కుక్కలకు కొంత వ్యాక్సిన్ అందనట్టున్నాయి. అవి పిచ్చిలేసి ఇలా గల్లీల పంట ఊర్ల పంట తిరుగుతూ మొరుగుతూ ఉన్నాయి. నేను ఈ భాషను కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే మనుషుల భాష అయితే మనుషులతో మాట్లాడవచ్చు. ఈ కుక్కల భాష మాట్లాడాలంటే కొంచెం గట్టిగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ముందు ఈ రెండు పదాలను నేను వాడిన. అయితే ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ప్రాంత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సరే ఎక్కడే మాట్లాడుతూ ఉన్నాడో ఏం మాట్లాడతాడో కూడా మీ అందరికీ తెలిసినప్పటి విషయం అయినప్పటికీ కూడా మొన్న బాగా రెచ్చిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక వ్యక్తి కేసీఆర్ మీద కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో తన పదవులకు రాజీనామా చేసి ప్రజల వైపు నిలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైనటువంటి నాయకుల మీద కావచ్చు, చాలా మాటలు కూడా మాట్లాడలేనటువంటి అనేకమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదాలను వాడుతూ కూడా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, దమ్ముంటే రా అని చెప్పేసి తొడపాశం పెట్టుకున్నాడు, తొడలు కొట్టుకున్నాడు, మెడలు దింపిండు, ఇవన్నీ చేసేసిండు. సరే రమ్మని చెప్పేసి సవాల్ విసిరినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. నేను ఒకటే చెప్తా ఉన్నానంటే సవాలుకు ఎన్నడూ కూడా వెనుకకు వెనుదిరిగినటువంటి చూడనటువంటి ఉద్యమ బిడ్డలు మన కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న లాంటి కావచ్చు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నడూ కూడా సవాళ్లకు వెనుకకు పోలేదు. సవాళ్ళను ఎదుర్కొన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా తెలంగాణ వాదం లేదని అనుకున్నప్పుడు మీరు రాజీనామాలు చేయాలంటే తన పదవులను కూడా గడ్డి పోచలాగా పదవులను కూడా రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలో నిలబడ్డటువంటి ఉద్యమ బిడ్డలు కాబట్టి సవాలుకు ఎదురు నిలబడ్డటువంటి పరిస్థితి మనం కేటీఆర్ గారిని మనం చూసినాం. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరేమడిగారు? కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా అని చెప్పినాడు. ఎస్, ఈ పార్టీ నుంచి మా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా సిద్ధంగా నిలబడ్డాడు. ఎస్, నేను వస్తున్నా అని చెప్పినాడు. వస్తున్నా అని చెప్పేసి ఊరికే రారా అని చెప్పేసి రాండి అని పిలవలేదు. నీకు సమయం ఇచ్చినాడు, నీకు డేట్ ఇచ్చిండు, నీ ప్రిపరేషన్ కూడా టైం ఇచ్చి బరాబర్ వచ్చి నిలబడ్డాడు. ఎవడు వీరుడు? పారిపోయినాడు, పిరికి పందలాగా పోయినాడు దొంగ అవుతాడు తప్ప రమ్మని చెప్పేసి సవాలు స్వీకరించిన వాడు వీరుడు అవుతాడు. మరి అట్లాంటి వీరుని మీద కొంతమంది ఆయన అనుచరుల బృందం కావచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు మాట్లాడుతూ ఉంటే నాకు ఊర్లలో ఒకటి సామెత యాదికి వచ్చింది. చాలా మామూలుగా ఇళ్లలో ఒక కుక్క ఉంటుంది పెద్ద, ఆ పెద్ద కుక్క ఇంట్లో నుంచి గేటు లోపల ఉంటుంది. అది బౌ అనగానే వీధిలో ఉన్న ఊరు కుక్కలన్నీ బౌ 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 అని మొరుగుతూ ఉంటాయి. ఇలా కాంగ్రెస్ పరిస్థితి కూడా నాకు గట్లనే అన్నది. ఒక ఆయన బౌమని ఢిల్లీకి వారిపోగానే వీధిలో ఉన్న ఊరు కుక్కలన్నీ ఉరికొచ్చి బౌ బౌ అని అరుస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే దొంగలు పారిపోతూ ఉంటారు. మనకు చాలా సహజంగా మనం చూస్తూ ఉంటాం గ్రామాలలో దొంగతనం చేసి ఎవడన్నా పారిపోతూ ఉంటే ఊరు కుక్కలన్నీ ఎంబడి పడతాయి, బౌ 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 అని ఎంబడి పడుతూ ఉంటాయి. ఇలా గాంధీ భవన్లలో కావచ్చు, వాళ్ళ పార్టీ అఫీషియల్ కార్యాలయంలో కావచ్చు కొన్ని కుక్కలు మరుగుతూ ఉన్నాయి. నేను బరాబరి కుక్కగానే మాట్లాడుతూ ఉంటున్నా. ఎందుకంటే కుక్కల కొడుకులకు కుక్కల భాష తప్ప మంచి భాష రాదు. ఇలా కేటీఆర్ గారి గురించి చాలా అసభ్యకరమైనటువంటి పాలన. దేనికోసం మాకు అందుకే ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రజలకు ఇలా నారుమల్లు పోసుకొని నీళ్ళ కోసం మొగులకు ముఖం పెట్టి వాన కోసం ఎదురు చూసే కాలం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నారుమల్ల కోసము నీళ్ళ కోసం మొగులకు ముఖం పెట్టి మళ్ళా సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మా నువ్వు ఒక్కసారి వచ్చిపో అని చెప్పేసి కప్పతల్ల ఆడుతున్నటువంటి సందర్భం ఈ 10 సంవత్సరాల కాలంలో మొదటిసారిగా ఇలా పల్లెల్లో మీరు కనబడుతూ ఉన్నది. చాలామంది నాట్లేయడానికి లేదు. ఇలా ఒకవైపు కాళేశ్వరం కూలిపోయిందని ఒక కుట్రతోని కాళేశ్వరంని ఎండబెట్టి నీళ్లు లేకుండా చేసి ఒకవైపు ఎందుకో ఈ కాలం కూడా అయితలేదు. ఈ కాంగ్రెస్ పరిస్థితి పాలన చూసి ఇలా కాలం కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటున్నది. ఇలా కాలం కూడా అయ్యలేనటువంటి పరిస్థితుల్లో రైతులకు ఒక భరోసాని ఇవ్వాల్సినటువంటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఇలా పల్లెలకు పోయి రైతులను ఓదార్చే పరిస్థితి లేదు.
మేము ఇచ్చినాము రైతు భరోసా అని. మరి రైతు భరోసా ఇచ్చినోడు రైతు రాజ్యం అనేటోడు ఇలా ఏ గ్రామాలలో పోయి ఇలా రైతుల దగ్గర నిలబడ్డా? ఇలా రైతుకు బీమా వస్తూ ఉన్నదా? నీ 420 హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. నీ 6 గ్యారంటీలు ఒక్కటి కూడా దిక్కులేదు. కాబట్టి ఇలా ప్రజలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు పోయే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను మంత్రులను అడ్డుకుంటా ఉన్నారు. ఎక్కడికక్కడ పారిపోతూ ఉన్నారు దొంగల్లాగా. ఇలా ప్రశ్నలు ఎక్కడైతే ప్రజలు మాట్లాడతారో అని చెప్పేసి ఇలా ఒకవైపు మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అని చెప్పేసి ఇలా ఈ సబ్జెక్టును అంతా కూడా ప్రజలు ఏదైతే అనుకుంటారో దాన్ని డైవర్ట్ చేయడానికి కోసము వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఇలా కేసీఆర్ గారి మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డటువంటి కాంగ్రెస్ నాయకులను నేను సూటిగా అడుగుతా ఉన్నా. చాతగానోడు మాత్రమే వ్యక్తిగతంగా మాట్లాడతాడు, చాతనైనోడు మాత్రం పాలన గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎస్, మీకు దమ్ముంటే నువ్వు చేసిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడండి. ఏం చేసిరా మీరు? 18 నెలలైనా ప్రాజెక్టు కట్టినవా? ఏమన్నా డాంబర్ రోడ్ వేసినవా? ఏమన్నా బిల్డింగ్ కట్టినవా? అసలు మీరు ఏం చేసిరే చెప్పుర్రి. కేసీఆర్ కొనసాగి తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను కూడా అమలు చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి పేర్లు మార్చుకుంటా ఊర్ల పేర్లు మార్చుకుంటా బతుకుతున్నారు తప్ప మీరు ఏ ఒక్కటి అమలు చేసిరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా మాట మాట్లాడితే చాలు, మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, మేము ఇందిరమ్మ ఏడిచ్చిరా నాయన. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇసుకొద్దంగా వ్యాపారం నడిపించుకుంటా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. నేను ఇది మీకు చాలా చెప్తా ఉన్నా. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట కాంగ్రెస్ ఇసుక వ్యాపారం చేసుకుంటా ఉన్నది. ఎక్కడ ఇచ్చిర్రు? ఇలా నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నా అంటే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ప్రజల వైపు నిలబడి ఒక ప్రతిపక్ష స్థానాన్ని కూడా చాలా గర్వంగా స్వీకరించినటువంటి వ్యక్తి ఇలా కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ. ఎస్, మేము 14 సంవత్సరాలు ప్రజల తరపున కొట్లాడిన అధికార పార్టీతోని ఇలా ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా ప్రజల వైపు నుంచి మేము కొట్లాడుతున్నామని చెప్తున్నారు. ప్రజల వైపు నుంచి కొట్లాడే పద్ధతి అనేది బీఆర్ఎస్ పార్టీకి ఇలా ఏం కొత్త ఏం కాదు. నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నా అంటే అట్లాంటి వ్యక్తులను పట్టుకొని కేటీఆర్ను పట్టుకొని అసభ్యకరమైనటువంటి అసలు ఎంత విచిత్రమైనండి. ఏం తెలుసా అండి? కేటీఆర్ అంటాడు కేటీఆర్ అమెరికాలో పోయిండు, ఈ పని చేసుకున్నాడు, ఆ పని. మరి పని చేసుకొని బతుకోకుంటే మీలాగా బెదిరించుకొని బతుకమన్నారా? మీలాగా దోపిడీ చేసుకొని బతుకమన్నారా? మీలాగా దొంగతనాలు చేసుకొని బతుకమన్నారా? మీలాగా జేబులు కొట్టుకొని బతుకమన్నారా? అసలు దేనికి బతకాలి? ఒక విద్యార్థి అమెరికాకో ఇలా లండన్కి పోయే విద్యార్థులు తన స్వయంగా కష్టపడుతూ చదువుకొని ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిండు. తను కష్టపడుతూ కూడా తన తండ్రి ఇక్కడ అప్పటికి అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అన్నిసార్లు మంత్రిగా ఉన్నప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా కేటీఆర్ గారు స్వయంగా అమెరికాకి వెళ్ళి కష్టపడ్డాడు. పనిచేసిండు, సూపర్ మార్కెట్లో పనిచేసిండో, ఎండ్ల పనిచేసిండో, పని చేసుకుంటూ చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఆయన ఒక గొప్ప ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో, గొప్ప ఉద్యోగం మామూలుగా కూడా కాదు, గొప్ప ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని చూసి ఆ రోజు అనేక మంది విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు, పాలమూరు జిల్లా యూనివర్సిటీ విద్యార్థులు, అనేక మంది విద్యార్థులు తెలంగాణ కోసం కొట్లాడుతూ ఉంటే నేను ఒక్కని మాత్రము నా కోసం నేను బతకాలని చెప్పేసి ఉన్నత విద్యను వదిలేసేసి ఉద్యోగాన్ని వదిలేసేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యుడైనటువంటి వ్యక్తి కదా కేటీఆర్ గారు. ఎలా కేటీఆర్ గారు ఒక స్వయం శక్తి. నేను 100% చెప్తా ఉన్నా. కొంతమంది లుచ్చ మాటలు మాట్లాడే లుచ్చగాళ్లకు తెలియకపోవచ్చు కేటీఆర్ గారి చరిత్ర. నేను చెప్తా ఉన్నా, కేటీఆర్ గారు అమెరికా వదిలేసి దేనికోసం వచ్చినాడు? తెలంగాణ ఉద్యమం కోసం కాదా? తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డాడు. 2009లో మొత్తం ఇలా ఏ ఓడైతే మాట్లాడుతూ ఉన్నాడో ఈ లట్గాడు పొట్టుగాడు, ఎన్నడు జనమోకం ఎరగనోడు, ఎన్నడు జనంలో గెలవనోడు, ఎన్నడు జనంలో కనీసం వార్డు మెంబర్ కూడా గెలవనోడు, ఇలా అధికార మదాన్ని చూసుకొని కేటీఆర్ మీద కేటీఆర్ నువ్వు బచ్చగాని. ఎస్, కేటీఆర్ కొంతమంది లుచ్చగాళ్లకు బచ్చగానిగా కనబడతాడు. కేటీఆర్ గారు ఉద్యమం నిలబాలుడు. అమెరికా నుంచి కొత్తలో వచ్చినోనే 2009లో మొట్టమొదటిసారిగా ప్రజాక్షేత్రంలో నిలబడి ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా గెలిచిన వ్యక్తి కదా. ఒకసారి తండ్రి కోసం తండ్రితో గెలవచ్చు అని అనుకున్నప్పుడు ఎన్నిసార్లు రాజీనామా చేసిండు కేటీఆర్ గారు? ఎన్నిసార్లు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో నిలబడ్డాడు? ఇప్పటి వరకల్లా కేటీఆర్ అనే ఒక వ్యక్తికి కనీసము ఓటమి ఉన్నదే? మీరు చెప్పండి. కేటీఆర్ అనే వ్యక్తి ఇన్నిసార్లు గెలిపే తప్ప ఓటమి లేదు. మరి ఎందుకు ఆ గెలుపు ఉన్నది? ఎస్, ప్రజల కోసం నిలబడ్డాడు కాబట్టి ప్రజలు ఎన్నిసార్లు రాజీనామా చేసినా గెలిపించుకున్నారు. ప్రజలు ఎన్నిసార్లు ఆయన ప్రజల కోసం నిలబడ్డ ప్రతిసారి కూడా ఆయనను గెలిపించుకొని ఇలా ప్రజల వైపు నిలబెట్టుకుంటూ ఉన్నారు. అట్లాంటి కేటీఆర్ని పట్టుకొని అరే నువ్వు వినడానికి గెలిచినావురా నాయన, నాకు విచిత్రం అనిపిస్తున్నది, నీ ముఖానికైనా వార్డు మెంబర్గా గెలిచిరా, ఒకరి మీద ఒకటి రెచ్చిపోతూ ఉన్నారు. ఒకటి మీ స్థాయి తెలుసుకోవాలి కదా, మీ స్థాయి తెలుసుకొని మాట్లాడాలి కదా. కేటీఆర్ అనేది ఇలా మీరు చూస్తలేరా? ఇలా అన్ని యూనివర్సిటీలు కేసీఆర్ గారిని ఆహ్వానిస్తున్నది. లండన్ యూనివర్సిటీ ఆహ్వానించినది, అమెరికా యూనివర్సిటీ ఆహ్వానించినది. ప్రపంచ దేశాలన్నీ కూడా అద్భుతమైనటువంటి ఒక గొప్ప
మేధాత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి స్పీచ్ కోసం ఇలా ప్రపంచ దేశాలు పిలిపించుకొని యూనివర్సిటీలలో మోటివేషన్ చేయించుకుంటున్నది. మరి ఆయన స్థాయి ఎక్కడ? ఎందుకు మనకి రాని 10th క్లాస్ ఫెయిల్ అయిను ఏం సక్కనన్నాడు, మీ స్థాయి ఎక్కడ రా భయ్? మాట్లాడుతూ ఉంటే కొంచెం అది ఉండాలి కదా. నేనేదో పొగడత కోసమో దేనికోసమో చెప్పట్లేదు. కేసీఆర్ కొడుకు అని మాత్రం నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ఆయన ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలా అట్లాంటి వ్యక్తి పట్టుకొని ఏది నోటికి వస్తే అదే మాట్లాడే పద్ధతి నాకు ఇది అర్థమైతలేదు. ఒకడు బచ్చగాడు అంటాడు, ఒకడు ఇది అంటాడు, ఒకడు ఇది అంటాడు, ఒకడు ఇది అంటూ ఉంటున్నారు. ఏం తప్పు చేసిండే? కేటీఆర్ గారు చేసిన తప్పేందా అని అడుగుతా ఉన్నా. ఒకడు అంటాడు కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నాడు. ఏం భాష నాయన అనేది? అసలు నేను ఆయనకు సూటిగా నేను అడుగుతా ఉన్నా మొదటిసారి. అసలు తెలంగాణ జేఏసీ లేకపోతే నీ ఉనికి ఎక్కడదాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నా. తెలంగాణ జేఏసీ లేకపోతే ఇవాళ కొంతమంది ఎమ్మెల్సీలు కావచ్చు, అక్కడోడు ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఆ ఉనికే లేకపోతే తెలంగాణ జేఏసీ లేకపోతే మీ అడ్రస్లు ఎక్కడని నేను అడుగుతా ఉన్నా దయచేసి. అంతకుముందు మీ స్థాయి ఏంది, మీ గమ్యం ఏంది? మరి ఆ జేఏసీని పెట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదా? ఏ నాయకుడైనా నేను ఒక్కనే ఉండాలనుకుంటే కోదండరాముని పెట్టి జేఏసీ అధ్యక్షునిగా చేస్తాడా చెప్పండి? ఇలా మనం కొన్ని విషయాలు నిజాలు మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే నేను కూడా ఆ జేఏసీలో ధూమ్ధామ్ తరఫున నేను భాగస్వామ్యంగా ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలా జేఏసీ ఉంటేనే కదా ఇలా నీ నెత్తిమీనికి ఓ కండు వచ్చింది, ఓ పదవి వచ్చింది, ఒర్రితే ఇంకా దీనికి పిచ్చిలేసింది, మమ్మల్ని కడితే మాకాడ పిచ్చిలేతుందని ఒకటి వారదెంగిరు. ఇలా దాన్ని పట్టుకొని ఇక మంటారు చూడు, కుక్కలకు బొక్క దొరికితే కంకుకుంటా ఎట్లా ఉందో ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఒకరి మీద ఒకడు అంటాడు అసెంబ్లీకి రా. అరే ఆయన అసెంబ్లీకి వస్తారా భయ్? అసెంబ్లీ అనేది కొత్త కాదు కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు. నీకు అసెంబ్లీ పాసు ఇయ్యమంటే దొరకని రోజున కూడా ఆయన అసెంబ్లీలో తెలంగాణ కోసం మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్. ఇది గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ పాస్, ఒక పాస్ ఇస్తావా లోపల వచ్చి గ్యాలరీలో కూర్చుంటా అని నువ్వు బతిమలాడిన రోజున కేటీఆర్ గారు అసెంబ్లీ మైకు పట్టుకొని ఈ తెలంగాణ కోసం నా పదవిని రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి స్పీచ్లు ఉంటాయి. ఇప్పుడు అసెంబ్లీకి పోని ఆయన వస్తాడు, నువ్వు అసెంబ్లీకి వస్తావా? నువ్వు ఉన్నావా? అలా నేను అడుగుతున్నా దయచేసి ఏమనుకోకర్రి. ఇక ఒకడొకడికి ఉంది నీకు ఇవ్వడో మాట్లాడుతా అసెంబ్లీకి రా. అరే నాయన మీకు అసెంబ్లీలో పాసులు ఇస్తే మీద గ్యాలరీ దొరుకుతుందో లేదో రా నాయన, అసెంబ్లీకి రా అని ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉన్నాడు. అసెంబ్లీలో లేకపోతే ఏడవైరా? ఈ మెంబర్ ఆఫ్ కేటీఆర్, కే తారక రామారావు మెంబర్ ఆఫ్ లిస్టెడ్ అసెంబ్లీ. ఇది రాసి పెట్టుకోరి. ఎప్పుడైనా పోగలడు, ఏ సభలైనా మాట్లాడగలడు. ఆయన హక్కు, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక వ్యక్తి హక్కు ఆయనకున్నది. ఇటు రమ్మన్నోనికి ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా దయచేసి. లేదు కదా మీకు అది లేకపోయా, మీకు ఏది లేకపోయే, ఏది నోటికి వస్తే అది మాట్లాడి ఎట్లా ఉంటుందో చెప్పు. రానని చెప్పినారా? ఇవాళ వచ్చినోడు ఎక్కడికి పడితే అక్కడికి రమ్మన్నోడు పత్త లేకుండా పారిపోయినా పెట్టుకొని ఏమో నలుగురు పట్టుకొని రాన్రి కావు రొట్టెముక్క దొరికింది కావు ఏందా ఈ పిచ్చి కాకుల గోల? నాకు అర్థమైతలేదు. వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతాడు. కేసీఆర్ గురించి మాట్లాడనా? నీ అయ్య నాట అయ్యా. ఎస్ బరాబర్ చెప్తున్నా. కేటీఆర్కి అయ్య కాదు, తెలంగాణకు అయ్యా బిడ్డ. అది కూడా రాసి పెట్టుకోరు మీరు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడదా? కేసీఆర్ హాస్పిటల్లో వంటేనే బిడ్డ నీ ఢిల్లీ మెడల్ వంచి దిగొచ్చింది. కేసీఆర్ నిమ్స్ హాస్పిటల్లో వండి ప్రజల కోసం నా ప్రాణాలు ఇస్తానంటే కదనా మీరు ఎక్కడ పతనమైపోతారని చెప్పేసి నీ చిదంబరం అగాధం మీద అబద్ధపు ప్రకటనలు ఇప్పించింది నీ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎవడైతే నీ అయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడో ఆ రోజు అమ్మ ఓసోని అమ్మ అని యాదిరెడ్డి పార్లమెంటు సాక్షిగా చింత చెట్టుకు ఉరితాడుకు ఊలాడబడ్డ రోజున అమ్మ ఓసోని అమ్మ నువ్వు ఏడున్నావమ్మా అని మేము పాట పాడితే నువ్వు వెనకెళ్ళి వాడు సప్పట్లు కొట్టలేదా? నేను ఇవాళ వాళ్ళని అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ సూటిగా ఎట్లా మాట్లాడతారు? ఏ చరిత్రను వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు మీరు అన్న నేను అడుగుతా ఉన్నా. ఓడట సాగరహారంలో వీళ్ళు లేరట. అరే నాయన నీ దండం పెడతారా నాయన, సాగరహారం స్టేజ్ వేయించిందే కేసీఆర్ రా బాబు. నేనున్నాను కదా, నేనే కదా ఎగిరినో నా స్టేజ్ మీద. కేసీఆర్ లేని జేఏసీ ఉద్యమాలు ఉన్నాయా? ఇలా నిజాం కాలేజీలో పెట్టిన సభలో కేసీఆర్ రాకుంటేనే ఉన్నదా? 24 గంటలు అసెంబ్లీ ఇందిరా పార్క్ దగ్గర అసెంబ్లీ మేము ధర్నా చేస్తూ ఉంటే ఇదే ఎవరైతే మాట్లాడుతున్నారో ఏ తెలంగాణ ఉద్యమకారుని చెప్పుకున్నాడు మాట్లాడుతూ ఉంటాడో ఆ రోజు పొన్నం ప్రభాకర్ ఈపు వలగొట్టలేదా? పేపర్ల ఫోటో వాళ్ళు రాలేదా? ఆ రోజు కేకే ఈపు వలగొట్టలేదా? కాంగ్రెస్ నుంచి ఆ రోజు వచ్చినటువంటి ఈ వివేక్ గారు ఈపు సున్నం చేయలేదా? మనమే కదా ఆ రోజున, ఈయననే కదా, ఇల్లు ఉన్నాడు కదా కాంగ్రెస్ వాళ్ళు గుద్దింది. మరి ఎవరి చరిత్ర ఎక్కడున్నదో మనకు కనబడతలేదా? ఏది పడుతుంది నోటికి ఎట్లా మాట్లాడతారు? ఆ రోజు మా వినోద్ అన్న ఆ రోజు ఉన్నటువంటి మా వాళ్ళు అందరూ పోయి పర్మిషన్ ఇయ్యనంటే సెక్రటరీ వెళ్ళి జానారెడ్డిని గారు కలిసి అందరిని కలిసి పర్మిషన్ తీసుకొచ్చి మేము టియర్ గ్యాస్ పడుతూ ఉంటే కూడా నేనే కదా పాటలు పాడింది. నా పక్కన ఎంతమంది ఉన్నారో చూసుకోరు ఆ రోజున. ఎవడు ఉన్నాడు? నీ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఓ అని జబ్బు ఉన్నాడే నీ రేవంత్ రెడ్డి? కనీసం జీవితంలో ఎన్నడన్నా నాకు తెలిసి
పసిపిల్లగా నుంచి పండు ముసలోడు లెవ్వలోనోడు కూడా నేను ఉరికెత్త బిడ్డ అని ఉరికొచ్చిండు తప్ప ఎల్లెలకల వండి తెలంగాణకు అడ్డం పడ్డ ఏకైక వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ తెలంగాణలో నీ దండం పెడతారు. అయ్యో ఈ రేవంత్ రెడ్డి ఎవ్వలేడు. తుపాకీ ఎక్కుపెట్టినోరి గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గుండాలే కనీసం మాట్లాడడానికి తెలంగాణ అని. ఎస్, నీ అబద్ధాలను నమ్మిర్రో, నీ గారడేశాలకు నమ్మిర్రో, మీ మోసపక్కడం నమ్మిర్రో. ఒకసారి నీకు అవకాశం ఇచ్చినాడు. ఏ పదవి కొత్తగా 10 సంవత్సరాలు నాడే కేసీఆర్ 5 సంవత్సరాలకే 18 నెలలకే ఇలా పడవబడ్డది, పాతరమైంది. మీ పరిస్థితి ఎక్కడ పోయే పరిస్థితి కూడా మీకు లేదు. ఇలా అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు హాస్పిటల్ ఉన్నావు, నువ్వు అటే పోతావా, నీటవుతావు. ఇదా నీ సంస్కారం? ఇదా మీ అయ్యలు నేర్పిన సంస్కారం? మీకు చదువుకున్నాళ్ళు డాక్టరేట్ ఎలా బూతుల డాక్టరేట్ చేసిరా మీరు? ఎలా డాక్టరేట్ చేసినా అని అడుగుతున్నాను. నేను కూడా ఒక PhD స్కాలర్. నేను ఇలా మీరు కూడా చదువుకున్నాళ్ళు కదా. ఇక్కడ ఒక ఆయన కూర్చున్న డాక్టర్, ఆ పక్క పండి ఇంకొక డాక్టర్ కూర్చున్నాడు. ఏం భాష మాట్లాడుతురా మీరు? సిగ్గు అనిపిస్తూ ఉన్నది నాకు, పరువు పోతూ ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే గిట్లాంటి వాళ్ళ అని అనిపిస్తూ ఉన్నది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరి చరిత్రను ఎవడు చెరిపేయ రాదు. 100% చెప్తా ఉన్నా. మీరు 1000 జన్మలు ఎత్తినా కూడా కేసీఆర్ కాలి గోటికి కూడా మీరు సమానం కారు. దయచేసి మీరు రాసి పెట్టుకోరు. మీరు మీ చరిత్రలు ఎక్కడియా? ఏదో గుడ్డిలా మెల్లలాగా ఇలా కాంగ్రెసు ఆ శాతగానులు తలిగి మీకు అప్పచెప్పిన అంటారు చూడు, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు. నువ్వెవరివా అంటున్నా నేను. అదేదో కాంగ్రెస్ వాడు తీసుకొచ్చుకుంటే పాపం వాళ్ళని తొక్కి పారదింగి అంత తీసుకొని ఇక పెట్టుకొని తొక్కేసేసి మొత్తం పెట్టుకొని ఇక మేము ఇది చేసినాం ఒకడన్నున్న ఆడయాన్లా కనీసం. దయచేసి నేను తప్పుగా అనుకోకండి, బాధ అనిపిస్తూ ఉన్నది ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే. వాడు ఈ భాష అంటాడు, ఒకడు ఆ భాష అంటాడు, వాడు బచ్చగాడు అంటాడు, వాడు కుక్క. ఇదా మీ సంస్కారం? ఒక పెద్ద మనుషులను పట్టుకొని మీరు ఇదా సంస్కారం అని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఇలా ఒక్కొక్కటి మేము ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాను. ఇలా ఇదొక్కటే కాదు, తెలంగాణ ప్రతివానికి ఫ్యాషన్ అయిపోయింది. కేటీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది, హరీష్ అన్నని తిడితే పేపర్లలో వస్తుంది, కేసీఆర్ని తిడితే పేపర్లలో వస్తుంది, యూట్యూబ్లలో వస్తుంది, సెన్సేషన్ న్యూస్ వస్తుంది. గిదాని కోసమా? అందుకే మేము ఏం అడుగుతున్నామనంటే ఆ మాట అనే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. మీ ముఖాలకు ఎనర్జీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది చివరి పాలన, కాంగ్రెస్ పాలన. నేను మళ్ళీ తాపకి చెప్తున్నా, మరణ వాంగ్మూలాన్ని రాసిస్తా మీకు పాత్రికేయుల సాక్షిగా. ఇది మళ్ళీ గెలిస్తే నా తలకాయని తీసేసి గాంధీ భవన్ కాడ వేలాడగట్టురా. నేను మరణ వాంగ్మూలం కూడా రాత. వీళ్ళ జీవితంలో ఇంకా రారు. ప్రజలు విసిగిపోయిర్రు. వీళ్ళ మాటలను భరించలేని పరిస్థితులు వచ్చినారు. టీవీలు అత్తే అబ్బబ్బ బంద్ చేయరా అంటారు. అమ్మతో చెప్తారు, చూడకుండానే డిలీట్ చేస్తారు యూట్యూబ్లలో. గట్లాంటి చండాలమైనటువంటి భాష, మదమెక్కినటువంటి అహంకారం, పదవిలతో విర్రవిగుతూ మాట్లాడేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇలా నేను సూటిగా చెప్తున్నా. అద్దెంకి దయాకర్ కూడా నాకు మిత్రుడే, జేఏసీలో పనిచేసినాం. మరి పనిచేసినప్పుడు కేసీఆర్ విలువ నీకు తెలియదా? మాట్లాడేటప్పుడు ఏదో వచ్చింది, ఒరినో ఒకటి పడేసిరు. ఇంకా ఎందుకు దీని కథ? నువ్వు ఒరితే నీకేమి ఇచ్చేయలేదు, వాళ్ళ తనక సస్సూరిగా వచ్చేలేదు. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మేము కాంగ్రెస్, మేము ఇందిరమ్మ కాంగ్రెస్, మా కాంగ్రెస్. ఇవోయా గా హనుమంతరావు కన్నా పెద్ద సిపాయి వాను అని పదవి గుంజుకున్నారు మీరు. గా అంజనీ యాదవ్ వాళ్ళు తెలంగాణలో వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఆయన పదవులు గుంజుకున్నారు, సంకల పెట్టుకొని ఇక వాళ్ళ మీదనే ఇక మాట్లాడుతున్నారు, మేం కాంగ్రెస్ అని. మీ మాటలు వింటే ఇందిరమ్మ తల్లి నిజంగా బతికుంటే ఈ నటనను చూసి అమ్మతో ఉరి పెట్టుకొని చచ్చిపోవామె. అకంత నటిస్తున్నారు ఇందిరమ్మ అని చెప్పేసి. నేను ఒకటే చెప్తా ఉన్నా, స్థాయి తెలుసుకొని మాట్లాడండి, గొప్పగా ఎదగండి, ఎవరు వద్దంటలేరు. ఎస్, పాలన మీద చర్చ పెట్టండి. అడిగినరు ఇలా హరీష్ అన్న కూడా అన్నాడు, మరి ఇప్పుడు నీళ్ళెట్లు ఇచ్చారు? పాలముల నీళ్ళెట్లు వచ్చినాయి అంటున్నా నేను. ఇలా గోదావరి మీద చర్చ పెట్టండి. ఇలా బనకచర్ల దాంది కూడా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. ఇలా ఎందుకు రద్దు అయినాయి? కేసీఆర్, హరీష్ అన్న, కేటీఆర్ గారు వీళ్ళు మాట్లాడితేనే కదా ఇలా మళ్ళా జీవోలని. ఎస్, ప్రజల వైపు నిలబడ్డారు. మీకు ప్రజల చేత వాళ్ళకి పనిచేయడం మీకు చేత కాదు, మీరు మాట్లాడలేరు. మాట్లాడాలో మీద పడ్డ వాళ్ళ మాట ఏడవడం అనేది ఈసారి అనేది కాదు. ఇంకొకటి అంటాడట వాడవాడు. మా దగ్గర ఉండే కమిషన్ల నారాయణ అని, మా దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు. రంపం తీసి దానికి ఇట్లా కారం పెట్టి ఉప్పు పెట్టి 4 గోత్తడట. మరి అక్క ఇది ఎక్కడి కథలో? రంపాలతో 4 కోసుడు ఉన్నారే, ఏమైనా చూసిరా మీరు? ఏం భాషనాయని ఇది? పెద్ద సిపాయిలక రంపాలతో కొయ్యారు నాయన. లందలకై తోలు తీస్తారు, తిత్తారు. ఒక కత్తి ఉంటుంది మాకు, కత్తి సీఎల్ కొత్తారు. దాంతో దొడ్డు కారం పెట్టి దొడ్డుప్పు పోసి ఇలా 4 కాదు, మీ చర్మాన్ని తీయడానికి కోసము తోలు తిత్తి కత్తులు తీసుకొని మీ చర్మాన్ని ఒలవడానికి కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జర పోయి చూడరాదు మురిసిపోతూ ఉన్నారు. కాబట్టి స్థాయికి మించిన మాటలు మాట్లాడద్దు. దయచేసి చదువుకున్న వాళ్ళు,
ఎస్, పరిపాలన సంబంధమైనటువంటి మాటలు మాట్లాడితే ఎవరైనా స్వీకరిస్తారు. నేను 100% చెప్తా ఉన్నా, ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి, మీ భాష మార్చుకోండి, మీ స్థాయిని పెంచుకోండి తప్ప ఈ దిగజారుడు మాటలు అనేది మాట్లాడదని నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇలా కేటీఆర్ అనేటోడు కేసీఆర్ కొడుకే కాదు, కేటీఆర్ అనే వ్యక్తి ప్రజల మనిషి. ఇలా ప్రతిపక్షం తెలంగాణ ప్రజల వైపు నిలబడ్డటువంటి సిపాయిగా నిలబడ్డాడు కాబట్టి వచ్చిండు. గుర్తుపెట్టుకోండి, దొంగలు వారిపోతారు, సిపాయిలు నిలబడతారు. ఇలా సిపాయి కేటీఆర్ అవుతాడు తప్ప దొంగలకు ఎన్నడూ కూడా తిరిగి అధికారం దక్కదు. మరి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడేటోళ్ళు అందరూ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మాట్లాడేటోళ్ళు అందరూ ఉన్నారు కదా, ఒకళ్ళు కాదు, అందరూ ఉన్నారు. నేను ఇప్పుడు దయాకర్ ఉండొచ్చు, ఆ కావంపల్లి ఉండొచ్చు, 4 సార్లు ఓడిపోయిండు, 4వసారి గెలిచిండ్రు, ఈయన 2 సార్లు ఓడిపోయిండు. మరి ఒక్కసారన్నా కేటీఆర్ ఓడిపోయిందా? నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారన్నా ఓడిపోయిందా ఈ క్షణానికి? నేనేమంటా, ఆయన కాదు, చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు, 100% ఉన్నారు. ఒక్కడే కాదు, ఇలా మదయాసి మాట్లాడతలేడా? ఎన్నడా గెలిపి వెనుకడికి ఎన్నడో కీర్తి పూర్వము ఒక ఆయన అమెరికా నుంచి వచ్చి ఎంపీ అయిపోయాడు, ఓడిపోయాడు, మళ్ళీ గెలవలేదని ఒక చరిత్ర ఉన్నది తప్ప ఆయన కూడా మాట్లాడు. అసెంబ్లీ నువ్వు పోతావా? మదయాసికి పోతావు అసెంబ్లీకి? నేను రానిస్తాడా? నీకున్నదా అంటున్నా నేను. సరే, ఎట్లా మాట్లాడతారా నాకు అర్థం. ఏమైనా మాట్లాడినట్టే అసెంబ్లీకి రారా అంటే మరి వస్తే తట్టుకుంటారా? కేటీఆర్ ఇక్కడ మీరే అన్నారు కదా, ఏడికి వస్తావోరా, ఈడికి పోదామా ఆడికి పోదామా అంటారు చూడు. వెనకడికి రాను, బొంబాయికి రాను అని చేసినట్టు ఐటమ్ సాంగ్ వేసి పారేసేసి అవే నువ్వు ఆడికి వస్తావా, నేను ఈడికి వస్తావా అంటే మరి ఈడికి వస్తే ఎందుకు రాలేదు? నేనేమన్నా ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, నేను గర్వంతో చెప్పట్లేదు. దయచేసి హరీష్ అన్న కావచ్చు, లెక్క పొద్దున లేస్తే మీకు చేసినవే రైతులు చల్లగా బతుకురి, జర ఓపికగా ఉండాలి, ఇలా వర్షాకాలం తక్కువ ఉన్నది, ఇలా ఆరుతాడి పంటలు వేసుకోండి, లేకుంటే గిదిత్తా అని చెప్తాడా? పొద్దుగా లేతే గివేనా అవేమన్నా? అసలు ఎవడన్నా ఒక మెసేజ్ ఇచ్చేటోళ్ళు ఉన్నారా? మరి బాధ పెద్ద సిపాయిలు మరి ఎందుకు పోలేదు? ఈ మదయాస్కి కానీ అద్దెంకి దయాకర్ కానీ ఎందుకు పోలేదే? ఇప్పుడు ఆయన స్థాయి కాదన్నావు, కేటీఆర్ కన్నా తక్కువ స్థాయి కదా నీది దయాకర్ అన్న. నేను అడుగుతా, మరి నువ్వెందుకు పోలేదే? సమాజ్ కూడా నేను నిన్ను అడుగుతా ఉన్నా. ఈ పక్క పంటోడు ఎందుకు పోలేదు? నేను అడుగుతున్నా. ఆ పక్కకు ఎందుకు పోలేదు? నేను అడుగుతున్నా. సరే, మీది పెద్ద స్థాయి కావచ్చు, మరి తక్కువ స్థాయిలో మీరు ఉన్నారు కదా, మీరన్నా పోవచ్చు కదా. మీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి సవాల్ని స్వీకరించి మీరు పోవచ్చు కదా, నేను అడుగుతా ఉన్నా. పోయి చర్చ పెట్టనుంటివి. మీకు అది శాత కాదు, మాది శాత కాదు, సందుల దూరాలే బావు మనాలే పీకాలి, పత్త లేకుండా కుయ్యి అని కూడా తోకలు జాడించుకుంటా. ఇదేం కథనే నాకు అర్థం కాదు. ఏడ మాట్లాడుతుంటే గివే భాషలు ఉన్నాయి, పొద్దున్న లేసదాలు పిచ్చుకో, కానీ అది గివే భాష మాట్లాడేది చదువుకున్నాను. నేను మొదటిసారి మాట్లాడుతూ ఉన్నా. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, కొంతమంది వ్యక్తుల గురించి నేను ఇప్పటివరకు ఎప్పుడూ మాట్లాడలే, కానీ నేనుగా ఎవరో ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి ఇక్కడికి రాలేదు. నాకు బాధ అనిపించింది. ఇలా జేఏసీ అనేది తెలంగాణ ఉద్యమం అనేది నిలబడ్డది, కలబడ్డది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని అంటే ఇలా జేఏసీకి ఒక పేరు ఉన్నదంటే దట్ కేసీఆర్ గారే. నేను ఇది కూడా చెప్తా ఉన్నా. అట్లాంటి పెద్ద మనిషి మీద చాలా చిల్లర మాట్లాడినందుకు నాకు మనసు బాధ కలిగి నేను కరీంనగర్ నుంచి వచ్చి నేను మాట్లాడుతున్నా ఇక్కడ. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, చూసుకుందాం గెలుపుకుందాం అని అంటే చూసుడుకు వెనకడుగు పోయేది టీఆర్ఎస్కు లేదే. మీకు గుర్తుపెట్టుకోండి, గా కాలంలోనే చీమ చిటుకుమంటే ఎనుకొంటలు చేసే కాలాన్నే ఎదురీదినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మేము అందరము వీటికి భయపడాడు, గీ నరుకుదాం కొరుకుదాం అనేది నాయన. మీరు యాపిల్ పండు కూడా కొరకలేరు. నేను ఇది కూడా చెప్తా ఉన్నా, మీతో కాదు నేను చెప్తున్నా. కొరుకుడు ఎట్లా ఉంటుందో మేము చూపిస్తాం, కొరుకుడు మొదలు పెడితే. ఇది కూడా చెప్తున్నా. ఇప్పుడు కేసీఆర్ నువ్వు ఏడున్న కేటీఆర్ అయితేనే పారిపోతే ఇంకా కేసీఆర్ అయితే బతారని చచ్చిపోతావు, కింద పడి కొట్టుకుంటావు. నేనేం చెప్తున్నా, అసెంబ్లీ అసెంబ్లీ అనే మాట్లాడలే వారు. అసెంబ్లీ నువ్వు అసెంబ్లీలో చర్చ పెట్టమని చెప్తున్నాడు కదా. 4 రోజులు పెట్టు. మన హరీష్ అన్న అన్నాడు కదా, మరి ఎన్ని రోజులు పెడతావో పెట్టు అన్నాడు. కేటీఆర్ అన్నాడు కదా, మరి ఏడికి వారిపోయిన పెట్టు. అసలు నాకు విచిత్రం అనిపిస్తుంది. అసలు సభాపక్ష నాయకుడు కేసీఆరా లేకుంటే రేవంత్ రెడ్డా? కేసీఆర్ పెట్టమంటే అసెంబ్లీ పెడతా అంటే ముఖ్యమంత్రి కేసీఆరా నువ్వా? నేను అడుగుతున్నా సూటిగా. నువ్వు కదనే అసెంబ్లీ సమావేశపరచు, పెట్టు అసెంబ్లీగో ఫలానా రోజున. ఇప్పుడు కేటీఆర్ గారు 72 గంటల టైం ఇస్తున్నా, సోమాజ్ కూడా 8వ తారీఖున నేను వస్తున్నా అని చెప్పి వచ్చింది కదా, నువ్వు పెట్టు. కేటీఆర్ రండి అసెంబ్లీ మీకోసం ఫలానా 8వ తారీఖు నాడు అసెంబ్లీ పెట్టినా, దమ్ముంటే రండి అని నువ్వు పెట్టినావా? అసెంబ్లీ పెట్టినావా నేను అడుగుతున్నా. అప్పుడు వస్తారా రారా అనే తర్వాత విషయం. నువ్వు పెట్టగలేదు పెట్టు కదా. నువ్వు ఏది పెట్టినావు చూపిస్తావా? అసెంబ్లీ రికార్డులల్లా పెట్టినట్టు నువ్వు చూపిస్తావా? అసెంబ్లీ సమావేశపరుస్తున్నా ఇగో ఈరోజు అని చెప్పేసి నువ్వేమన్నా అందరికీ జారీ చేసి నువ్వు అసెంబ్లీ సమావేశపరిచినవా? ఎందుకు ఉద్దరు ముచ్చట్టు మాట్లాడతావు? దమ్ముందా మాట్లాడే దమ్ముందా? ఆయనకి ఏం తెలుసు అని మాట్లాడతాడు. ఆయనకి రెండే తెలుసు, కనెక్షన్స్ తెలుసు, బూతులు తెలుసు, ఎట్లా ఇది చేయాలో తెలుసు తప్ప నేను నిజంగా చెప్తున్నా ఆయనకి ఏం తెలియదే. ఏదో గుడిలో మెల్లలాగా ఏదో ఇదన్నాడు అదనని నమ్మించి వచ్చినాడే తప్ప తెలంగాణ చూస్తలే. మా తెరలైపోయింది. ఒకసారి దయచేసి మా పాత్రికేయ మిత్రులను కూడా చెప్తున్నా, హైదరాబాద్లో ఉండే స్టాఫ్ మిత్రులను కూడా చెప్తా ఉన్నా, దయచేసి మీరు పల్లెలకు రండి, పల్లెల పరిస్థితి చూడండి. పల్లెల నుంచి ఏం వార్తలు వస్తున్నాయో తెలియదు, కానీ ఒక్కసారి దయచేసి మీరు కూడా ఒకసారి వచ్చి పల్లెల ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, ప్రజల దుస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు వచ్చి చూడండి అన్న, ఈ పెద్దోళ్ళందరూ. ఎందుకంటే ఇప్పుడు ఆ చిన్నోళ్ళు
గల్లీలలో అయితే గల్లీల పొంటనే పోతున్నాయి. దయచేసి మీరు రండి ఒకసారి చూడండి, చాలా దారుణమైన పరిస్థితి ఉంది కాంగ్రెస్ది. ఇప్పుడు పాట మేము 20 సంవత్సరాలు ఉద్యోగస్తులుగా పనిచేసినాం. నేను టీచర్గా పనిచేసిన, దేశపతి పనిచేసిండు, గోరేటెంకన్న పనిచేసిండు, చాలామంది సుధాల్ అశోక్ అన్న టీచర్గా ఉండే, చాలామంది మేము తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం, మమ్మల్ని ఎవరేమనలే. మరి అమెరికాలో అవతరణ దినోత్సవానికి చాలామంది పిల్లలకు వీసాలు వేయించిన మేమే గతంలోనే. ఆ పిల్లలు పోతే మీరు తెలంగాణ పాట పాడతారా అమెరికాలో అని చెప్పేసి సస్పెండ్ చేసిరు వాళ్ళని. చూద్దాం దాని పరిస్థితి ఇట్లా ఎట్లుంది. పాట మరలబడ్డ పాట, అది అణచివేతల నుంచి ఎగిసిపడ్డ పాట. గీ సస్పెన్స్లకు దానికేం భయపడే పాట కాదు. తప్పకుండా దాన్ని కూడా మేము ఎదుర్కొంటాం తప్పకుండా. ఉద్యోగాలు అనేది పిల్లల హక్కు. చిన్నప్పటి నుంచి గోషి వేసుకొని గొంగడేసుకొని పుడితొక్కడి సత్యరెండు రాజన ఎత్తుకో తెలంగాణ జెండాని ఎగిరి దుంకినటువంటి పిల్లలు, వాళ్ళను సస్పెండ్ చేసే దమ్మున్నదా? తప్పకుండా దాని పరిస్థితులు ఎట్లా ఉంటాయి కూడా దాన్ని కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడి తప్పకుండా దాని మీద కూడా మేము ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ అన్న. అందరికి జై తెలంగాణ.